పాకిస్తాన్కు చెందిన షహజాద్ భట్టి దుబాయ్లో నివాసం ఉంటూ దుబాయ్ సహా అమెరికా కెనడాల్లో గ్యాంగ్ కార్యకలాపాలు నడుపుతూ ఉంటాడు. స్మగ్లింగ్, హత్యలు వంటివి వందలాది కేసుల్లో నిందితుడిగా ఉన్న భట్టి మొదటి నుంచి బిష్ణోయ్ని టార్గెట్ చేస్తుంటారు. కెనడాలో బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు భట్టి గ్యాంగ్ మెంబర్ని హతమార్చడం వల్లనే ఇరువురి మధ్య వైరం పెరిగింది అని అంటూ ఉంటారు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉండే కొంతమంది గ్యాంగ్స్టర్లతో బిష్ణోయ్కి సంబంధాలు ఉన్నాయని, ఈ ముందస్తు అంచనాల వల్లనే లాహోర్లో హఫీజ్ను హతమార్చడం ఖాయమనే హెచ్చరికలు జారీ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అధునాతన ఆయుధాలను, ఒంట్లో ఒదిగిపోయి బయటకు కనిపించని పిస్తళ్లను అనేక రహస్య మార్గాల ద్వారా పంజాబ్కు రప్పిస్తాడు బిష్ణోయ్. తాము చేయదలుచుకున్న హత్య, దాని తీవ్రత, పర్యవసానాలను అంచనా వేసిన తర్వాత ఎలాంటి ఆయుధాలు వాడాలనే నిర్ణయిస్తాడనే అనుమానాలు ఉన్నాయి. పంజాబ్, పాకిస్తాన్ల మధ్య ఉండే బంధుత్వాలు, గ్యాంగ్ల మధ్య ఉండే సంబంధాల కారణంగా హఫీజ్ హత్యకు ప్రయత్నాలు చేయవచ్చే వాదనలు కూడా ఉన్నాయి. దీంతో అటు ఎన్ఐఏతో పాటు సబర్మతి పోలీసులు అప్రమత్తమయ్యారు. అందుకే బిష్ణోయ్ని జైల్లో సింగిల్ సెల్కి పరిమితం చేశారని గుజరాత్ పత్రికలు కథనాలు రాస్తున్నాయి. కోర్టు వాయిదాలకు వెళ్ళినప్పుడు ఎవరితో మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో ఓ కేసు వాయిదా నిమిత్తం కోర్టుకు వెళ్ళినప్పుడు ఓ మీడియా ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడంతో వివాదం చెలరేగింది. అంతేకాదు, కోర్టు కేసుల నిమిత్తం వెళ్ళినప్పుడు బిష్ణోయ్ని హతమార్చే అవకాశం కూడా ఉండటంతో వీడియో కాల్ విచారణకు పరిమితం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది.